సత్యసాయి జిల్లా ధర్మవరం ఎన్డీఏ కూటమిలో విభేదాలు బగ్గుమన్నాయి. ఎన్డీఏ కార్యాలయంలో మల్లికార్జునతో మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన కమిషనర్ను మళ్లీ ఇక్కడకు రప్పించడంపై టీడీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై కార్యకర్తలతో టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ మంతనాలు జరుపుతున్నారు. మంత్రి సత్యకుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన వాహనాన్ని టీడీపీ శ్రేణులు ముట్టడించాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఎన్డీఏ కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎన్డీఏ కార్యాలయంలో మల్లికార్జునతో మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన కమిషనర్ను మళ్లీ ఇక్కడకు రప్పించడంపై టీడీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఎన్డీఏ కూటమిలో నిలువుగప్పిన నిప్పులో ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా మల్లికార్జున నియమించడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా మల్లికార్జున ఉండడానికి వీల్లేదంటూ కూడా టీడీపీ నేతలు కార్యకర్తలు కూడా మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్నారు. అయితే మున్సిపల్ కమిషనర్ గా మల్లికార్జునతో మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్షా సమావేశం నిర్వహించడం పట్ల టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ రోజు ధర్మవరం పట్టణానికి చేరుకున్న మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎన్డీఏ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇదే సందర్భంలో కొంతమంది మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున రాకను వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో 3.5 సంవత్సరాల పాటు ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా ఉన్న మల్లికార్జున టీడీపీ నేతలు కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులు పాలు చేశారు. టీడీపీ నేతలకు సంబంధించిన ఇళ్లను కూడా నేలమట్టం చేయించారు, తీవ్ర ఇబ్బందులు పాలు చేశారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మున్సిపల్ కమిషనర్ గా ఉండడానికి వీల్లేదు అంటూ కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో సమీక్షా సమావేశం నిర్వహించడం పట్ల ఒక్కసారిగా టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏకంగా ఎన్డీఏ కార్యాలయం ఎదుట బైఠాయించి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మల్లికార్జున ఎటువంటి పరిస్థితుల్లోనూ ధర్మవరంలో పనిచేయడానికి వీల్లేదంటూ కూడా టీడీపీ నేతలు ఒక్కసారిగా రోడ్డు ఎక్కడంతో ధర్మవరం ఎన్డీఏ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శంకరి, రైట్, థ్యాంక్ యూ సురేష్.